నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాంక్షన్ చేశాను సార్ ప్రాజెక్టు. టెండర్ ఇవ్వడం అంతా అయిపోయింది. ఐబీ ఏషియన్ బ్యాంక్ దాని నుంచి శాంక్షన్ వచ్చాయి. 3 crores 18 lakhs అందులో ఇన్వెస్ట్మెంట్కి గుర్తుపోసారు సార్. మట్టి మొత్తం నేను పబ్లిక్ అంతా గవర్నమెంట్ ఏం చేశారంటే పంచాయతీరాజ్ సార్ అంతా బిల్డింగ్ అంతా అయిపోయింది సార్. మెట్ల అంతా తీసేసి గ్రావెల్ తీసేసి ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఇంట్లో మళ్ళీ ఇంట్లో ఏమన్నారంటే ఎందుకు చేస్తానని చెప్పి అప్పుడే అబ్జెక్షన్ పెట్టాను సార్. పెడితే ఏమన్నారంటే దీని మీద మళ్ళీ వేస్తామనేది రికార్డింగ్ చేయించుకోము మేము, దీని మీద కార్టింగ్ వేస్తుంది, సెలక్షన్ వేస్తామని చెప్పి ఆ ఊర్లోనే కావాలి చెరువని మట్టి దర్యాప్తు మట్టి చెప్పి మీరు రిసీవ్ తీసుకొస్తారు సార్. 3 ఏళ్ళు అయినా సరే ఇప్పుడు 20% వరకు కూడా ఈ రోడ్డు కాదు సార్, ఈ జనరల్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఏ రోడ్డు అవ్వలేదు సార్. సుమారుగా 60-70 కోట్లు శాంక్షన్ సార్. ఇదంతా కూడా ప్యాకేజ్ వర్క్ శంకుస్థాపన చేశాను సార్. ఇదే రోడ్ని మరలా చూడండి సార్, మరలా శంకుస్థాపన చేస్తారు సార్. అంటే మన ప్రోటోకాల్ ఏ విధంగా నడుస్తుందో ఈ జిల్లాలో పెడదామని తీసుకొచ్చింది. ఏమి లేదు సార్, ఇదే శాంక్షన్. అమౌంట్ కూడా మారలేదు. నేను ఇచ్చిన దాని మీద టెండర్ కూడా అప్లై అయిపోయింది సార్, అగ్రిమెంట్ కూడా అయిపోయింది. రేట్లు చూడండి సార్, ఆయన మళ్ళీ ఫోటో వేసుకుని శంకుస్థాపన చేశారు. అధికారులు ఈ విధమైనటువంటి అలసత్వం వహిస్తుంటే ఇంకా దేని సార్ ఇది ఇప్పుడు శాంక్షన్ చేసాం చూడండి సార్. ఈ డేట్ యాభై 59లో 16 వర్కులు దెందులూరు నియోజకవర్గం నుండి ఏఐబీలో శాంక్షన్ చేయడం జరిగింది. వీటిల్లో 1-2 వర్కులు తప్ప 16లో మిగిలినటువంటి దానిలో కనీసం 20% కూడా పనులు ప్రారంభించలేదు, కొనసాగటం లేదు. ముఖ్యంగా పాలకుల యొక్క విధానం త్వరితగతిన ఏదైతే మంజూరు చేసి టెండర్లు పిలిచి వర్కులు ప్రారంభించేటువంటి సమయంలో ప్రభుత్వం మారడం, మారిన వారు ఎవరైతే అధికారంలోకి వచ్చినటువంటి వారు నిర్లక్ష్యంతో వీళ్ళ కమిషన్ల కోసం ఈ వర్కుల్ని మరి పురోగతి లేకోకుండా మరి పాడు చేస్తూ ఉన్నారు. ప్రజల్ని, ప్రజాధనాన్ని ప్రజల కోసం ఉపయోగించకుండా అడ్డుపడతా ఉన్నారు. ముఖ్యంగా కల్లపర్రు వయా దాసరగూడెం కొక్కిరిపాడు రోడ్డుకి 3,18,00,000 ఇవ్వటం జరిగింది. ఈ రోడ్లో గతంలోనే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 80 లక్షల రూపాయలతో మెటలు మరియు గ్రావులు కూడా వేయటం జరిగింది. అలా ఉన్నటువంటి రోడ్డుని, ఆ ఉన్నటువంటి మెటలని, ఆ ఉన్నటువంటి గ్రావెల్ని ఈ కాంట్రాక్ట్ మాకు వచ్చిందని చెప్పి వైఎస్ఆర్ సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఆ మెటల్ని మిషన్తో తవ్వి ఆ గ్రావెల్ని ఒక గుట్టలాగా పోసి దాన్ని వేరే వర్కులు ఉపయోగించుకుని బిల్లులు చేసుకుంటూ ఈ యొక్క రోడ్డు మీద
మరి ఆ ఊర్లోనూ ఉన్నటువంటి కావలి వారి చెరువులో నుంచి మట్టి తోలుకుని ఈ రోడ్డు మీద పోయటం జరిగింది. ఇవాళ ఈ రోడ్డు నడవటానికి వీలు లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రజలని, స్కూల్ పిల్లలని, మహిళలని కనీసం త్రాగటానికి మంచినీళ్లు కూడా ఆ రోడ్లో ఉన్నటువంటి వాళ్ళు తెచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు నెట్టివేయబడ్డారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. నాకున్నటువంటి పక్కన ఉన్నటువంటి వీళ్ళందరూ, ఈ మహిళలందరూ కూడా అదే కాలనీకి సంబంధించిన వారు, అదే రోడ్డుకు సంబంధించినటువంటి వారు, అదే గ్రామానికి సంబంధించినటువంటి వారు. దీనిలో రాజకీయాలు లేవు. వీళ్ళెవరో కూడా నా పార్టీ వాళ్ళు కారు, నా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కానే కారు. అయినప్పటికీ కూడా అక్కడ జరుగుతున్నటువంటి మరి ఈ వివక్షత, ఈ దుర్మార్గమైనటువంటి ఈ గ్రావిలు అమ్ముకుంటాం ఏంటో, ఈ మెట్లు అమ్ముకుంటాం ఏంటో, ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పోసిన రోడ్డుని తవ్వుకునేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు వైఎస్ఆర్ సంబంధించినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు, వాళ్ళకు సంబంధించినటువంటి వారే తప్ప ఇంత దుర్మార్గమైనటువంటి పనులు చేసేటువంటి వారు ఈ రాష్ట్రంలో మరి ఇంకొకరు ఎవరు కూడా ఉండబోరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఒక ప్రక్కన, రెండో ప్రక్కన ప్లేనరీ పెట్టి 175 గెలుస్తానంటున్నావు. 175 కాదు, నువ్వు కనీసం 17 కూడా గెలిచే పరిస్థితి నీకు లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పామాయిల్ తోటలు పెంచి ఉద్యానవనాన్ని అభివృద్ధి చేస్తే ఈరోజు 22,000కి టన్ను రైతు అమ్ముకుంటుంటే నీ గొప్పగా చెప్పుకుంటున్నావు. నీ నాయన కానీ నువ్వు కానీ మొక్కలేశారా? నీ నాయన కానీ నువ్వు కానీ రేట్లు పెంచారా? ప్రపంచవ్యాప్తంగా ఆయిల్కి డిమాండ్ పెరిగి ఆ డిమాండ్ ద్వారా ఈరోజు టన్ను 22,000కి అమ్ముతుంటే నీ అబ్బ సొత్తేదో ఇచ్చినట్టు 22,000 రైతాంగానికి ఇస్తున్నానని చెప్పి కళ్ళబొల్లి మాటలు కట్టిపెట్టు. జగన్మోహన్ రెడ్డి గారు, నీకు టైం దగ్గర పడింది. నువ్వేదో అనుకుంటున్నామేమో. రైతులు తోగినటువంటి ధాన్యానికి ఈనాటికి డబ్బులు ఇవ్వలేనటువంటి దగులుబాజీ పరిస్థితుల్లో నీ అధికారులు, నీ పరిపాలన కొనసాగుతుందనే విషయాన్ని ఈ రోజున తెలుసుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున నీ ప్లేనరీని మరి రైతు దినోత్సవంగా జరుపుకోమన్నావు. మొదటి రోజు రైతు దగా దినోత్సవంగా రైతాంగం అంతా కూడా భావిస్తూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, తప్పనిసరిగా నీ మెడలు వంచైనా సరే, ఏ విధంగా అయినా సరే, ఈ రోడ్ల విషయంలో కానీ ఇతర ఏ విషయంలో అయినా సరే అధికారం ఉన్నా లేకపోయినా పోరాడేది ఒక్క తెలుగుదేశం పార్టీ అని చెప్పి మర్చిపోవద్దని చెప్పి కూడా నీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నువ్వు ఒక పక్కన ఉత్సాహంగా ప్లేనరీని జరుపుకుంటూ లేచిన కాడి నుంచి నీ మంత్రులు కానీ, నీ శాసనసభ్యులు కానీ, నువ్వు కానీ తెలుగుదేశం పార్టీని తిట్టడానికే నువ్వు ప్లేనరీ పెట్టావు తప్ప మరొక ఉద్దేశంతో నువ్వు ప్లేనరీ నిర్వహించలేవు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నువ్వు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి ఆర్టీసీ ఛార్జీలు కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి దోపిడీ విధానం కావచ్చు. ఈ రోజున అమ్మఒడి అనేది ఒక బోటకం ఇచ్చింది. నువ్వు 14,000 ఇచ్చిన దాంట్లో 15,000లో 2,000 స్కూల్ మెయింటెనెన్స్కి ఇచ్చానంటున్నావు. 13,000, 15,000లో 2,000 తీస్తే 13,000 తమ్ముడు. 13,000 ఇచ్చి ఏదో ఇచ్చానంటున్నావు. మామూలుగా ముందు ఏ విధంగా పెంచావు, పేదవాడిని ఏ రకంగా అణగదీసేశావు, ఎన్ని కుటుంబాలకి జీవనాధారం లేక కరోనాలో అలో లక్ష్మణ నేడుస్తుంటే ఎవడు ఆదుకున్నాడని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అనేక మంది హాస్పిటల్ చూపించేవాళ్ళు లేక అనేక మంది కరోనాతో మరణించారు. అతనందరికీ కూడా ఉసురు ఊరికే పోదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ నమస్కారం బాబు.